టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. అంతర్రాష్ట్ర నకిలీ డీఎస్పీని పట్టుకుని అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా పోలీసులు 18 మంది లక్షల నగదు, ఒక కారును రికవర్ చేసి రిమాండ్కు తరలింపు. ₹6,85,00,000తో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన. 6 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ట్యాంకర్ల ద్వారా ఎండిపోయిన పంటలకు ప్రభుత్వ నీరు అందించాలి డిమాండ్ చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహానికి భూమి పూజ చేసిన కురుమ సంఘాల సభ్యులు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ గ్రాండ్ హోటల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని హోటల్ యాజమాన్యం సమాచారంతో సూర్యాపేట జిల్లా పోలీసులు అంతరాష్ట్ర నకిలీ డీఎస్పీని పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన సూర్యాపేట ఎస్పీ కె నరసింహ వివరాలు వెల్లడించారు. మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయక ప్రజలను మోసం చేస్తూ లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. నిందితుడు గతంలో పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. అతని మధ్య నుండి 18 లక్షల రూపాయలు, ఒక కారు రికవర్ చేసి రిమాండ్కు తరలించారు. half kilometer distance. రోజు సూర్యాపేట పట్టణంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఒక నకిలీ డిఎస్పీని అప్రహెన్షన్ చేసుకొని అతని యొక్క ప్లాన్స్ని, ఎవరైతే ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయాలని ప్లాన్ చేసినటువంటి ఈ నకిలీ డిఎస్పీని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం శ్రీ గ్రాండ్ హోటల్ సూర్యాపేట టౌన్ నందు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి గురించి యాజమాన్యం వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి మనం ఒకరిని అప్రహెండ్ చేయడం జరిగింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అప్రహెండ్ చేసి ఎగ్జామిన్ చేస్తున్న క్రమంలో మనకు అతని బాధితురాలు కూడా మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. సో అతనిని విచారిస్తే బత్తుల శ్రీనివాసరావు, ఇతను మట్టంపల్లి నివాసి, మట్టంపల్లి మండల్. ఇతను తాను పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా పనిచేస్తున్నా అని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులను మోసం చేయాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్లో, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసేటువంటి నేరస్తుని మనం పట్టుకోవడం జరిగింది. బత్తుల శ్రీనివాసరావు ఇతను నేరస్తుడిగా మనకు తేలింది. సో ఇతను పూర్తిగా ఎగ్జామిన్ చేస్తే 2024లో సెప్టెంబర్లో ఇతను గతంలో కూడా ఈ విధంగా ఒక 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు చేసి జైలుకు వెళ్ళి 2022లో ఇతను బెయిల్ పైన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్ నెలలో కొంతమంది ఆటో డ్రైవర్ల ద్వారా, బార్బర్ షాపుల్లో పనిచేసే వాళ్ళ ద్వారా కొంతమందిని పరిచయం చేసుకుంటూ నేను డిఎస్పీని అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత హోదాలో ఉన్నని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులకు వల వేస్తూ, సో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేటువంటి ఎంఓతోటి ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి కోదాడకు చెందినటువంటి ఒక బాధితురాలకి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి 36 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా ఇతను వేర్వేరు ప్రాంతాల్లో ఒకరికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తాని, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తాని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నటువంటి సందర్భం. సో ఈ తిప్పాపూర్ నుంచి వేములవాడ పట్టణాన్ని అనుసంధానం చేసే 2వ వంతెన నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ 2వ బ్రిడ్జి నిర్మాణానికి 6,80,00,000 వ్యయంతో ఆదివారం ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జూతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మాట్లాడారు. మరిపల్లి రిజర్వాయరు, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయరు, లచ్చపేట రిజర్వాయరు, చందుర్తి మోత్కురావుపేట రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నామని వివరించారు.
తీసుకొచ్చి అట్లా చేశారు. అదేవిధంగా నేను మా ఆర్డీఓ గారు తహసీల్దార్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు కూడా వెంటనే ఒక 2 months టైం లోపే అది మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేశారు. ఒక 10 years నుంచి పెండింగ్ ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కంప్లీట్ చేశారు. దానికోసం రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా చాలా థ్యాంక్ యూ. 10 సంవత్సరాలుగా పడవబడ్డటువంటి బ్రిడ్జి నిర్మాణానికి, పునర్నిర్మాణానికి ఈరోజు ఈ ప్రభుత్వం సంకల్పం తీసుకొని ముందుకు పోయే క్రమంలో బాగా గుర్తు 2015వ సంవత్సరంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు భూమి పూజ కార్యక్రమాన్ని కాంపు చేసి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేని సందర్భంలో ఆనాడు ప్రశ్నించే గొంతుకులకైన మనం అనేక మార్లు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, శివరాత్రి వచ్చిందంటేనే రంగురంగుల బ్రోచర్లలో ఈ 3వ వీడియో ఉందని చూపిస్తున్నారు తప్ప, రంగురంగుల ఫోటోలలోనే ఈ 3వ బ్రిడ్జి మీద కార్లు రైమని వేల దేవస్థానానికి వచ్చినట్టు చూపిస్తున్నారు తప్ప, క్షేత్ర స్థాయిలో 3వ బ్రిడ్జి లేదని కండ్లకు కట్టినట్టుగా మనం అనేక ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినా ఆనాటి పాలకులు పట్టించుకున్న పాపాన పోకపోవడం వల్ల 10 ఏళ్లుగా పడవబడ్డటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణానికి 10 ఏళ్లుగా పడవబడ్డటువంటి మరిపల్లి ప్రాజెక్ట్ పనులు మనం ప్రారంభం చేసినట్టు కానీ, కలిగొండ సూరవ ప్రాజెక్ట్ పనిచేసినట్టు కానీ, లచ్చపేట రిజర్వాయర్కు వెళ్ళే కాలువల పనులు అంటే 10 ఏళ్లలో పడవ పెట్టి ఆయా ప్రాంతాల్లో ప్రజలు సుదీర్ఘంగా ఎదిరి చూస్తున్నటువంటి పనులన్నీ కూడా ఒకటొకటి ఈరోజు మోత్కురావుపేట చందుతు రోడ్డు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకటొకటి. రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి గ్రామంలో శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని మాజీ కౌన్సిలర్ ఒగ్గు సుచరిత, కుమరయ్య, పటోళ్ల రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో వెలిమెల గ్రామస్తులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సుచరిత, కుమరయ్య, పట్లోల రవీంద్రరెడ్డి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలకు సహకరించిన గ్రామ ప్రజలకు, పోలీసు సిబ్బందికి, పలు రాజకీయ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అన్న అందరికీ చూడరానా అందరికీ మన వెల్లిమెల గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి కళ్యాణోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకి అందరికీ మా వెల్లిమెల గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కళ్యాణము 8వ తారీఖు ఉదయం మన అభిషేకం నుంచి హోమాలు, సాయంత్రం కళ్యాణం, మరుసటి రోజు సామూహిక హోమాలు మరియు ఊపమర్చన, లక్షపూర్వచన మరియు ఈరోజు చక్రతీర్థము ఆశీర్వాదోత్సవం చక్రతీర్థంతో సమాప్తమవుతుంది. ఈ యొక్క కళ్యాణానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు, భక్తులకు అందరికీ మా యొక్క వెల్లిమెల ప్రజల తరఫున కృతజ్ఞతలు. 8వ తారీఖు శనివారం నుంచి అనంతపురం 8వ తారీఖు ఉదయం
7 గంటల నుంచి అభిషేకాలు, అదేవిధంగా పూజ, అదేవిధంగా హోమము, అదేవిధంగా సాయంత్రం కళ్యాణం జరుపుకొని అధిక సంఖ్యలో భక్తులందరూ ఒక సుమారు 25,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. చుట్టుపక్కల గ్రామాలు కానీ అదేవిధంగా కాన్షియన్స్ కానీ అందరు భక్తులు కూడా దర్శనం చేసుకున్నారు. మా గ్రామ తరఫు నుంచి వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా గ్రామస్తులు, యువకులు కానీ పెద్దలు, మాజీ సర్పంచులు మరియు నా తోటి మిత్రులు, సోదరులు, యూత్ అందరి నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పంటలను భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ కులచారి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయ స్థితిలో ఉందని, ఎండిన పంటలను చూసి చలించిపోయారు. నష్టపోయిన రైతులకు భరోసా కల్పించారు. రైతులు వేసిన పంటను రక్షించుకోవడానికి ట్యాంకర్ల ద్వారా పంట పొలాలకు నీటిని సరఫరా చేసిన నీళ్లు సరిపోతలేవని, అదనంగా ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వమే నీరు అందించి పంటలను కాపాడాలని ఆయన కోరారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా రూరల్ రైతు గోరస చూస్తే చాలా దారుణంగా ఉంది. మీరు కూడా చూస్తున్నారు. కంప్లీట్ 4.5 ఎకరాలు వేసిన పంట చేతి రాకుండా పోయింది. ఆడ 5 ఎకరాలు కిలోమీటర్న్నర నుంచి పైప్ లైన్ వేసుకొని దీన్ని కాపాడాలని చూసాడు. ఇంకొక 2 తడులకు ఇట్లా తరిగి ఉంటే ఈ పంట అతని చేతికి వచ్చేది. ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఎమ్మెల్యేని అడుగుతున్నా, ఏమే 3 ఎకరాలు 1,00,000 ఎకరాలకు 3 ఎకరాలకు పైప్ లైన్ ద్వారా ఇస్తామన్న నీళ్ళు. మంచిప్ప మాసం దగ్గర బైరాపూర్ దగ్గర ఏదైతే పంపోజ్ కట్టారో ఆ పంపోజ్ నుంచి పైపులు దవ్వేసిరు. పైపులకు పైసలు మెగావాట్ తీసుకుపోయిండు, అయిపోయింది. ఈడ ఒకటి గడుకోల్లో ఒక పంపోజ్ కట్టాలి. ఇవి 2 కట్టి పొలాలకు పైపులు ఇచ్చుకుంటే నీళ్ళు వచ్చేటి కదా. మరి ఏమైంది? ఎమ్మెల్యే గారిగా మీరు 15 నెలల నుంచి గెలిచి అధికారం చెలాయిస్తున్నారు. నాకైతే మిమ్మల్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇక్కడ రైతును చూస్తుంటే గోస మిమ్మల్ని తిట్టక మానకపోతుంది. ఏం చేస్తున్నారు మీరు? నీళ్ళు ఇస్తారా, ఇయ్యరా? ఎన్ని రోజులు? 6 సంవత్సరాల నుంచి నడుస్తుంది అదే కార్యక్రమం. మీ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఈ రైతు ఇప్పుడు నష్టపోయిన ఈ రైతుకి ఏం నష్టపరిహారం ఇస్తారు? మొన్న గత సీజన్లో కూడా నష్టపోయిన రైతుకు ఏమి ఇచ్చారు? ఇప్పుడు నేను జిల్లా కలెక్టర్కి డిమాండ్ చేస్తున్నాను. అయ్యా కలెక్టర్ గారు, ఏదైతే పంట నష్టపోయిన రైతు, ముఖ్యంగా ఇప్పుడు దగ్గర 1,500 ఎకరాలు నష్టపోయిందని వస్తుంది మనకు రిపోర్ట్ రూరల్లో. ఆ 1,500 ఎకరాలు ఈ రోజుకుంది. ఇంకో 15-20 రోజులు కోతలు కోసే లోపల కొన్ని వేల ఎకరాలు అవుతాయి. పంట కాపాడేందుకు ట్యాంకర్లు పెడతారా, లేకపోతే మీ ఎమ్మెల్యే గారి వెహికల్ పెడతారా, మాకు సంబంధం లేదు. నీళ్లు తీసుకొచ్చి రైతును కాపాడే పరిస్థితి తెచ్చుకోండి. ఎందుకంటే ఈరోజు దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం. ప్రభుత్వ నిర్లక్ష్యం. 2,500 కోట్లతోని 1,00,000 ఎకరాలకు 3 ఎకరాలకు ఒక పైప్ లైన్ చొప్పున ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, ఏమైంది ఆ ప్రాజెక్టు? ఎక్కడి దాకా వచ్చింది ఆ ప్రాజెక్టు? కనీసం ఆ ప్రాజెక్ట్ అయినా చూసినావా? ఓట్లు వేయించుకున్నందుకు వాళ్ళ దగ్గరికి పోయి రెచ్చగొట్టినవా? ఆ ప్రాజెక్టుకు మంచిప్ప మాసానికి చెరుకు సంబంధం లేదు. ఆ ప్రాజెక్ట్ డైరెక్ట్ కెనాల్ నుంచి బైరాపూర్ పంపోజ్లో పడితే, ఆ బైరాపూర్ పంపోజ్లకించి గడ్కోల్ పంపోజ్కి వస్తే, బైరాపూర్ నుంచి డిచ్పల్లి, ఇందల్వాయ్ ఈ ప్రాంతం అంతా కూడా వారుతుంది. అలాగే గడ్కోల్ ఉన్న దాని దగ్గర నుంచి దర్పల్లి, సిరికొండ ప్రాంతం అంతా కూడా వారుతుంది. అదన్నా అవగాహన ఉందా లేదా మీకు? కాబట్టి నేను మరొక్కసారి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, అలాగే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేని, ప్రభుత్వ జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను. ఈ నష్టపోయిన ఈ రైతుకి ఏ రకంగా ఆదుకుంటారు మీరు డిమాండ్ చేయండి. ఎందుకంటే రైతు ఒక గంట కూడా పొలం విడిచి బయట ఉండే పరిస్థితి లేదు. వచ్చిన 4 నీళ్లతోని 2 ఎకరాలు వేసినోడు ఎకరమన్నా బతకని, ఎకరం బతకకపోతే అర్ధెకరమన్నా బతకని అని చెప్పి రోజుకు పొలం దగ్గర తాపత్రయంలో ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వానికి మరొక్కసారి డిమాండ్ చేస్తున్నా, రైతు ఏవైతే నష్టపోయారో వాళ్ళకి ఇమీడియట్లీ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని కాపాడలేకపోతే ఆయన మానసిక స్థైర్యం దెబ్బతినే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే ఫెయిల్యూర్తోనే ఈ పరిస్థితి అని మరొకసారి చెప్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో దొడ్డి కమరయ్య విగ్రహానికి కుర్మ సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్యని ప్రశంసించారు. వెడ్డి చాకిరి, దోపిడీలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన అమరుడైన దొడ్డి కొమరయ్య సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన విగ్రహాన్ని స్థాపించడం ఎంతో గర్వకారణమని కుర్మ సంఘం అధ్యక్షుడు దగ్గు నవీన్ అన్నారు.
ఐదు పోట్ వేయాలి, పోటుకు ఒకసారి పెగిలి వేసినప్పుడు భూమి భూమినో పర్యంతరిక్షే కవార్థివీర్య ఉదయవదాభ్రవ జయామి ధ్యానం సమర్పయామి. ఓం సహస్రశీర్షాభుజ ఐదు పారం శవం విశదోక్తం పురుషేవేదకం సర్వం యద్భూతం మిత్రపద్యం ప్రధానదిన్నేనాతిరవతి ఏతా మానస్యమైవ తడ్డికుంటూ రాక్కుంటా కూడా అభోష్టామయ భోష్టాం తస్య భాజేతేన సతీర్వామాతర శిక్షామత అపోజనే దాగ్రహ తదీనాం చేమసావాసమయని తంజలం సూసు అనేన స్నానమంత్రేర్వా మంత్రేర్వా రుణసంభవే శాస్త్రీర్షా పురుషः శాస్త్రాక్షసాస్వాన్ ఓ స్నేహాభూతాని. ఆయన ఎక్కడ పెడుతుంది దాని మీద పెట్టాలి. పిల్ల ప్రాంతం ధనమాలికం పొలం మీద వేసి నీళ్ళ గుట్టల మీద చామంతి కాజంబాబాట్లాభ్యం నాజాతి క్రమేణశాలీ పిల్ల ప్రాంతం ధనమాలికం కాంగ్రెస్ నానా పరిమళ పుష్పాన్ని సమర్పయామి. ధన్యవాదాలు. పేరు పేరుని తెలంగాణ తొలి అమరవీరుడు మా కుల బాంధవులుగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మా గూడెం గ్రామంలో దొడ్డి కుమరయ్య విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా గ్రామ పెద్దలు, అన్ని కుల సంఘాల పెద్దలు, రాజకీయ పార్టీల నాయకుల పెద్దలు అందరి సమక్షంలో అందరూ మాకు సహకరించి అందరి సమక్షంలో భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈరోజు అందరూ మాకు ఎప్పుడు సహకరించాలని కోరుకుంటున్నాం. తొలి అమరుడైన మా దొడ్డి కుమరయ్య గారి విగ్రహాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. కాబట్టి పెద్దలు, గ్రామస్తులు అందరూ సహకరించడానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ విగ్రహాన్ని ఎట్లవేళ సహకరించాలని కోరుచున్నాను. గ్రామంలో తెలంగాణ తొలి అమరుడైనటువంటి దొడ్డి కుమరయ్య విగ్రహాన్ని పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లోని ఆర్సీఓఏ క్లబ్లో జపాన్ షిటోరియా కరాటే స్కూల్ తెలంగాణ స్టేట్ చీఫ్ బెల్ట్ ఎగ్జామినర్ కరాటే శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మనాలి రాజ్ ఠాకూర్ విద్యార్థులకు సర్టిఫికేట్ అందజేశారు. కరాటే స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్, స్టేట్, నేషనల్ టోర్నమెంట్ లో పథకాలు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. మనాలి రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వల్ల మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ఆమె అన్నారు.
ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. తమ్ముడు సీను ఎంతో ఆయన టాలెంట్ని ఇంతమంది ఇక్కడ ఉన్న రామగుండం నుంచి మొదలుపెట్టి స్టేట్ వరకు ఎంతో మంది ఛాంపియన్స్ని ఇక్కడి నుంచి రెడీ చేసి మన త్రూ రామగుండం నుంచి వెళ్ళి ఎన్నో మెడల్స్ తీసుకున్న పిల్లలు, అదంతా క్రెడిట్ గోస్ టు తమ్ముడు సీను. ఆల్వేస్ మేము సీనుకి రాజ్ ఠాకూర్ గారు ఆల్వేస్ అండగుంటాడు. ఆల్వేస్ హీస్ బీన్ ప్రమోటింగ్ హిమ్. ఎప్పుడు కూడా ఏది ఉన్నా నా దగ్గర రావాలి సీను అని ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. రాజ్ ఠాకూర్ గారికి సీను అంటే ఒక చిన్న తమ్ముళ్లాగా. ఇంతమంది పిల్లలని ఒక మంచి టాలెంట్ని లోపల నుంచి ఆ టాలెంట్ని బయటికి తీసి అంత నేర్పించి ఈరోజు ఆ పిల్లల్ని అట్లా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఎంత బ్రైట్గా వాళ్ళ ద వే దే ఆర్. ఈ డిఫెన్సివ్నెస్ అనేది ప్రతి ఆడపిల్లలకి కానీ మగోళ్ళకి కానీ అందరికి ఇది అవసరం. మోస్ట్లీ గర్ల్స్ నీడ్ ఇది నేర్చుకునేది ఆడపిల్లలకి. ఎప్పుడు వాళ్ళ ప్రొటెక్షన్కి కూడా ఇది మన కరాటే అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను మళ్ళొకసారి తమ్ముడు సీనుకి ఏదున్నా ఇక్కడ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్రాష్ట్ర నకిలీ డిఎస్పీని పట్టుకుని అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా పోలీసులు 18 లక్షల నగదు, ఒక కారును రికవర్ చేసి రిమాండ్కు తరలింపు. ₹6,85,00,000తో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన. 6 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ట్యాంకర్ల ద్వారా ఎండిపోయిన పంటలకు ప్రభుత్వ నీరు అందించాలి డిమాండ్ చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. కొమరయ్య విగ్రహానికి భూమి పూజ చేసిన కురుమ సంఘాల సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.